నమ్మి అని 17వ వచనంలో కనపడుతుంది, నమ్మి అని 16వ వచనంలో కూడా కనపడుతుంది. ఈ 2 వచనాల్లో ఆయన 2 సార్లు ఒకే పదాన్ని వినియోగించడం అనేది జరిగింది ప్రాముఖ్యంగా. ఏంటి అంటే ఇక్కడ నమ్మిన వారి వలన అని చెప్తున్నాడు కానీ బాప్తిసం పొందిన వారి వలన అని చెప్పట్లే. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. నమ్మిన వారి వలన అని చెప్తున్నాడు కానీ బాప్తిసం పొందిన వారి వలన అని చెప్పట్లా. అంటే నమ్మిన వారు రక్షింపబడతారు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. అంటే పరలోక రాజ్యములోనికి ప్రవేశించడానికి మనకు ప్రాముఖ్యమైన మార్గము బాప్తిసం కాదు, కానీ పరలోక రాజ్యంలోనికి ప్రాముఖ్యంగా మనం వెళ్ళడానికి ప్రాముఖ్యమైన ఒక మార్గం ఏంటి అంటే క్రీస్తునందు విశ్వాసము. క్రీస్తునందు విశ్వాసములో మనం కొనసాగితేనే పరలోక రాజ్య ప్రయాణము మనకి. క్రీస్తులో మన విశ్వాసం ఉంచకుండా ఏదో మనం బాప్తిసం తీసేసుకుంటే అది మనల్ని దేవుని వైపు నడిపించదు. అది అడుగడుగున మనం బలహీనపరిచి మనల్ని ఆత్మీయంగా పడవేసేస్తుంది. కాబట్టి దీనికి పెద్ద ఉదాహరణ ఎవరు? బాప్తిసం లేకుండానే సిలువ మీద దొంగ పరలోక రాజ్యానికి వెళ్ళాడు. అంటే ఇప్పుడు ఆయన నమ్మిన దానిని బట్టి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళాడు. అంటే ఇప్పుడు ఏంటి? బాప్తిసం వద్దనా? లేదు, ఖచ్చితంగా మనం బాప్తిసం తీసుకోవాలి. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం అనేది తీసుకోవాలి. మరి బాప్తిసం ఎందుకు అంటే నేను యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించాను అనడానికి గుర్తు. రెండవది, యేసుక్రీస్తు వారు ఇదే ఆజ్ఞను అపోస్తల మత్తయి సువార్తలో చెప్పేటప్పుడు, మత్తయి రాసేటప్పుడు ఏమని రాశాడంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున వారికి బాప్తిసము ఇవ్వండి అని చెప్పాడు. అంటే నమ్మిన వారు బాప్తిసం కూడా తీసుకోవాలని యేసుక్రీస్తు వారు చెప్పాడు. కాబట్టి బాప్తిసం ఎందుకు తీసుకున్నావు? నేను క్రీస్తును నమ్మాననటానికి గుర్తు. రెండవది, యేసుక్రీస్తు చెప్పింది నేను చేశాను అని విధేయతకు సూచనగా తీసుకుంటున్నాం. కాబట్టి ఒకటి నమ్మినందుకు తీసుకుంటున్నాం గుర్తుగా, రెండోది యేసు చెప్పాడని యేసు మాటకి లోబడి మనం తీసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా మనం బాప్తిసం అనేది తీసుకోవాలి.